బిడ్డ అనేక సార్లు తండ్రిని ఎన్నో కోరచ్చు, కోరిని అన్ని తండ్రి కొనిపెట్టాడు. కానీ బిడ్డ మేలు కొరకు ఏదైనా తండ్రి దగ్గర కోరినప్పుడు ఒక తండ్రిగా నేను చెప్తా, నా బిడ్డ ప్రయోజకుడిగా అవుతానికి, బాగుపడటానికి, నేర్చుకుంటానికి నాన్న నాకు ఇది కావాలి అని అన్నాడు అనుకో, నేను వెంటనే వాడి డైమెన్షన్లో వాడి చిన్న చూస్తున్నాడు, కానీ నా స్తోమత ప్రకారం, నా కెపాసిటీ ప్రకారం వాడికి ఏది బెస్ట్ మేలు చేయగలుగుతానో అది కొని పెడతా. అనేక సార్లు వాళ్ళు చూసినప్పుడు నేను ఇది ఆశపడ్డాను, కానీ నువ్వు ఇంత పెద్ద చేసావు. నాకు ఇంకా గుర్తుంది, చాలాసార్లు నా పెద్ద కొడుకు అయితే లిటరల్గా ఏడ్చేస్తాడు నేను అడగలేదు కదా అంటాడు. నేను నన్ను కౌలు ఇచ్చాడంట, నువ్వు అడగలేదురా, కానీ నీకేం కావాలో నాకు తెలుసురా అంట. కానీ వాడు ఏడ్చినప్పుడు నాకు ఏడుపు వస్తుంది. ఏంటి తెలుసా, పరమ తండ్రి నువ్వు చేసేది కూడా అదే కదా. అనేక సార్లు మేము కోరేది చిన్నవి, కానీ నీ చిత్తంలో మేము అడిగినప్పుడు అడిగి ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు చేసే దేవుడు కదా నువ్వు. ఆర్ వి రియల్లీ బీయింగ్ ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్? ఆయన ఏది చేసినా దేవా నీ చిత్తమే అని చెప్పే ధైర్యం ఉందా? ఈరోజు దేవుడు కోరేది విశ్వాసం. ఏదైనా తెగిస్తాను ప్రభా, నీ కొరకు తెగిస్తాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నీ వాక్యం చెప్తుంది, నీ చిత్తము నీ ఆత్మ ద్వారా నువ్వు తెలియజేస్తాను, నేను నమ్ముతున్నాను, నువ్వు చెప్పావు నేను నమ్ముతున్నాను, నేను దూకుతున్నాను. దట్ ఈస్ ద టెస్ట్. ఆ పరీక్షలు నిలబడాలి. ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారంటే, ఇదిగో నేను దేవుని కొరకు నిలబడ్డాను, అందరూ నా తల మీద ఎట్టి పెట్టుకోండి. లేదు, కొన్నిసార్లు దేవుడు నువ్వు స్టెఫెన్ లాగా చావాలని ఆశపడతాడేమో. స్టెఫెన్ లాగా చావాలని ఆశపడతామో మనుషుల ముందు దిక్కుమాలిన చావు.